రాష్ట్రంలోని ట్రాన్స్కో జెన్కో డిస్కంలలో ఉన్న 20,000 మంది ఆర్టిజన్స్ని విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ నెల 20న చలో విద్యుత్ సౌద పేరుతో 20,000 మంది ఆర్టిజన్స్ అక్కడికి రాబోతున్నారని, అక్కడ ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ నాయకుల కన్వర్షన్ యాత్ర మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువును బట్టి కన్వర్షన్ ఇవ్వాలని, ఐటీఐ చదువుకున్న వారికి జూనియర్ లైన్మెన్లుగా, డిప్లొమా చేసిన వారికి సబ్ ఇంజనీర్లుగా, డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్లుగా, చదువుకోని వారికి ఆఫీస్ సబార్డినేట్లుగా కన్వర్షన్ ఇవ్వాలనేది తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. వీటిని యథాతథంగా ఆమోదిస్తే ప్రభుత్వంపై కానీ సంస్థపై కానీ ఎలాంటి ఆర్థిక భారం పడదని అన్నారు. దీనిని తాము విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లామని, అయినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఆర్టిజన్స్ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వజీర్, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, చంద్రారెడ్డి, నరేందర్, సదానందం, చింత ఎల్లయ్య, మురళి, జిల్లా కన్వీనర్ పెరికశేఖర్, నారయ్య, నకులుడు, హైమద్, బాలరాజు, విజయ్, లింగారెడ్డి, సహదేవ్, రాజిరెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టాము. ఈ సభ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే ట్రాన్స్కో జెన్కో డిస్కామ్ యాజమాన్యాలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మన విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ని తక్షణమే కన్వర్షన్ చేయాలని చెప్పి మేము ఈ యొక్క కన్వర్షన్ యాత్ర అనే పేరు మీద చేస్తూ ఉన్నాము. నిన్న మహబూబ్ నగర్లో చేసాము, ఈరోజు నల్గొండ, రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆ రకంగా 13వ తారీఖు వరకు హైదరాబాద్ చేరుకుంటాము. ఈ నెల 20వ తారీఖున చలో విద్యుత్ సౌద పేరు మీద 20,000 మంది ఆర్టిజన్స్ హైదరాబాద్ చేరుకోబోతూ ఉన్నాం. ఆ రోజు జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ట్రాన్స్కో యాజమాన్యాన్ని బాధ్యత. మేము అడుగుతున్నటువంటి డిమాండ్లు అత్యంత కీలకమైనది. వీళ్ళందరినీ కూడా చదువును బట్టి కన్వర్షన్ ఇమ్మని, జస్ట్ లైక్ ఐటీఐ చదువుకున్నటువంటి వాళ్ళకి జూనియర్ లైన్మెన్లు, అట్లాగే జేపీ అనగానే జెన్కోలో ఉంటుంది, అట్లాగే డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి సబ్ ఇంజనీర్లు, డిగ్రీలు ఈక్వల్ క్వాలిఫికేషన్ చేసినటువంటి వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్లు, చదువు లేనటువంటి వాళ్ళకి సబార్డినేట్స్ ఇవ్వాలనేది మా డిమాండ్. ఈ డిమాండ్ను యాజ్ ఇట్ ఈజ్గా ప్రభుత్వం కానీ ట్రాన్స్కో యాజమాన్యం కానీ అమలు చేసినట్లయితే యాజమాన్యం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు. ఇది కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క దృష్టికి గారు తీసుకుని వెళ్ళాము. అయినా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో కాలయాపన చేస్తూ ఉంది, ట్రాన్స్కో యాజమాన్యం కాలయాపన చేస్తూ ఉంది. ఆర్టిజన్స్ యొక్క న్యాయమైనటువంటి సమస్యని తక్షణమే పరిష్కారం చేయాలనేది మేము మొదటగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కూడా మిమ్మల్ని అందరినీ కూడా పర్మనెంట్ చేస్తున్నామని చెప్పి మోసం చేసింది కాబట్టి గత ప్రభుత్వాన్ని ఓడించాము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. గత ప్రభుత్వం అడుగు జాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందని అనిపిస్తుంది. అది సరైనటువంటి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు, అట్లాగే విద్యుత్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వెంటనే దీని మీద చొరవ చేయాలి. ట్రాన్స్కో యాజమాన్యానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇమీడియట్లీ టీవీఏసీ జేఏసీతో చర్చలు జరిపి వాళ్ళ యొక్క డిమాండ్ని పరిష్కారం చేయడానికి కృషి చేయండి. దీనివల్ల ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడుతుందా లేదనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళిన తర్వాత మేము కూడా క్లారిఫికేషన్ ఇస్తాం. ఆ రకంగా ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ కన్వర్షన్ యాత్రని 10 రోజుల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయబోతూ ఉన్నాం. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆర్టిజన్ల ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య. ఆ సమస్య తక్షణమే మన యాజమాన్యం వారు, మరి ప్రభుత్వం వారు తక్షణమే దీన్ని పరిష్కరించాలని మేము గతంలో కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారు కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. మా యొక్క రిప్రజెంటేషన్లు వారికి అందినాయి. వారి సొంత ఫోన్లో కూడా మా యొక్క ప్రాబ్లం గురించి చెప్పడం కూడా జరిగింది. అట్లాగే మా విద్యుత్ శాఖ మార్చులు బట్టి విక్రమార్క గారు కూడా మేము స్వయంగా కలిసి, మా రాష్ట్ర నాయకత్వం కలిసి మా యొక్క సమస్య ఇలా ఉంది, ఇది ఆర్థిక భారం పడనటువంటి సమస్య, గతంలో ఉన్నటువంటి ఏదైతే జీవోలు ఉన్నాయో ఆ జీవో ప్రకారంగానే ఈ కన్వర్షన్ ఏమని అడుగుతున్నాం తప్ప మేము కొత్తగా కోరికలు కోరట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఇప్పటికీ స్టాండ్గా ఉన్నాము. చాలా ఖచ్చితంగా మా యొక్క నిర్ణయం ఏంటంటే కన్వర్షన్ అనేది సాధించే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోము. ప్రభుత్వం ఎప్పటికైనా చర్చలు జరపాల్సిందే.
బాకీ కన్వర్షన్ ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏదైతే విద్యుత్ సంస్థలో ఉన్న 20,000 మంది ఆర్టిజన్ల యొక్క కోరిక వాళ్ళ చదువును తగ్గ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వమంటున్నాం తప్ప వేరే కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చైనా సరే దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. మేము విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీగా గత 8వ నెలల మేము ఒక ఆర్టిజన్ యొక్క అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిట్లకెళ్ళే ఈ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ అనేటువంటిది పుట్టింది. ఇలా ట్రాన్స్కోల్ ఉన్న వాళ్ళకు ఏజెన్సీ అలవెన్స్ ఎందుకు ఇస్తలేరు? ఇలా డస్ట్ అలవెన్స్ జెన్కోల్ ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇస్తలేరు? ఈ సిటీ అలవెన్స్ ఇస్తున్నప్పుడు ట్రాన్స్కోల్ ఉన్న వాళ్ళకు ఏజెన్సీ అలవెన్స్ ఎందుకు ఇస్తలేరు? స్పెషల్ హెచ్ఆర్ఏ ఎందుకు పర్సెంటేజ్ తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్మిక సంఘాలు ఎందుకు అడుగుతలేవు అని చెప్పి అడుగుతున్నాం. మీరు ఇలా స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం 5 సంవత్సరాలు దాటిపోయాక మీరు ఏం చేశారు? మీరు అప్గ్రేడేషన్ కోసం ఇప్పటివరకు ఎందుకు మాట్లాడతలేరు? మా లీవుల కోసం కానీ, మా జీతాల కోసం కానీ, మా బతుకుల కోసం కానీ 8 అవర్స్ షిఫ్ట్ డ్యూటీ అంటున్నారు. 8 అవర్స్ షిఫ్ట్ డ్యూటీ మీకు జేఎల్ఎంలో వెళ్తలేరు, పని వెళ్తలేదు, కార్మికులు లేరని చెప్పి మీ పర్మనెంట్ వాళ్ళ కోసం ప్రేమ చూపిస్తున్నారు కదా. మరి మేము మనుషులం కదా? మేము అంటరాని వాళ్ళమా? ఒక 20,000 మంది మీ సంవత్సరానికి 500 చందా ఇస్తే సంవత్సరానికి 1 కోటి రూపాయలు మీకు చందాలుగా ముడుతున్నాయి కదా. మరి ఆ పైసలన్నీ ఎటు పోతున్నాయి అని చెప్పి లెక్కలతోటి మేము అడుగుతున్నాం. జెన్కోలు ఉన్న 308 జీవో ప్రకారం కూడా అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద కన్వర్షన్ ఇవ్వచ్చు, చదువు తగ్గట్టు క్వాలిఫికేషన్ తగ్గట్టు క్యాడర్ ఇవ్వచ్చు.